హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఓకే. ఇవాళ మన సహజమైన కథల్లో ఒక కొత్త కథ మనందరి కోసం. ఓకేనా పిల్లలు? అనగనగనగనగా ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో వెంకట్, పద్మావతి అని భార్యాభర్త ఉండేవారు. వాళ్ళకేమో సంకట్ అని ఒక కొడుకున్నాడనమాట. చక్కగా వెంకట్ వాళ్ళ కొడుకుతోటి కలిసి పొలంలో పని చేసుకుని మంచిగా పంట తెచ్చుకుని అలా హ్యాపీగా ఉంటూ ఉండేవాళ్ళు. ఉన్న దాంట్లో సంతోషంగా హాయిగా అలా జరుగుతూ ఉంటే సంకట్ పెరిగి పెద్దవాడయ్యాడా ఎలా ఉండేవాడో తెలుసా? చాలా దగ్గరగా వాళ్ళ నాన్న పోలికలో ఉండేవాడనమాట. గబుక్కుని ఎవరైనా చూస్తే, అరే నువ్వు సంకట్వా, మీ నాన్న వెంకట్ అనుకున్నామే అనేవారనమాట. అంటే హైట్ కానీ, లావు కానీ, హెయిర్ స్టైల్ కానీ, నడక కానీ చాలా పోలికలు ఉండేవన్నమాట. మనం కూడా ఒక్కొక్కసారి అనుకుంటాం కదా, అరే వీడి నాన్నలా ఉన్నాడు, అమ్మలా ఉంది, అలా మాట్లాడుతుంది, ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటాం కదా. సో అలా ఉండేవాడనమాట. అయితే పాపం ఒకరోజు ఈ వెంకట్ పొలం పని చేసి వచ్చి అలసిపోయి చక్కగా భోజనం చేసి పడుకున్నాడు. నైటే పాపం హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. వీళ్ళందరూ చాలా బాధపడ్డారు పాపం. ఊళ్ళో వాళ్ళందరూ వెంకట్ మంచివాడు చాలా, అయ్యో ఇదేంటి ఇలా జరిగింది అని. అయితే వాళ్ళ ఊరికి చివర ఉన్న బరియల్ గ్రౌండ్, శ్మశానం అంటాం కదా, అక్కడికి తీసుకెళ్ళి అంత పూర్తి చేసేసి సమాధి చేసేసి వచ్చేసారనమాట. ఇది అయిపోయిన తర్వాత ఒక వారం రోజులకి ఒకరోజు ఆ బరియల్ గ్రౌండ్ పక్కన రోడ్డు ఉంటే ఆ రోడ్డు మీద ఒక చెట్టు కింద పక్క ఊరు ఒకతను పడిపోయి ఉన్నాడనమాట. ఎవరో పొద్దున్నే ఊరెళ్దామని చూసేసరికి పక్క ఊరు నుంచి వస్తున్న వ్యాపారస్తుడు ఒకడు కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నాడు. ఈ ఊరతను ఏమన్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి, ఎవరు మీరు, ఏంటి అంటే, రాత్రి ఈ చెట్టు మీద ఒక దెయ్యం కనిపించింది అని చెప్పాడనమాట. చెప్తే, అదేంటి మా ఊళ్ళో దెయ్యాలా అని చెప్పంటే, అవును ఈ మధ్య అట కదా వెంకట్ అనేవాడు చనిపోయాడు, అతనే అట దెయ్యమైపోయి చెట్టుకున్నాడంట. రాత్రి నా పెళ్ళాం బిడ్డల కోసం నీ దగ్గర ఉన్నదంతా నాకు ఇచ్చేయని చెప్పి అంటూ ఉంటే నాకు భయం వేసి కళ్ళు తిరిగి పడిపోయాను. తర్వాత నా దగ్గర సొమ్ము ఏమైందో తెలీదు, ఏమైందో తెలీదు, ఇప్పుడు మీరు వచ్చి లేపేదాకా అని చెప్పి అన్నాడంట. ఇంక ఈ అబ్బాయి ఏం చేశాడు, తను వెళ్ళే పని ఆపేసి ఈ పక్క ఊరి అబ్బాయిని తీసుకుని వాళ్ళ ఊర్లోకి వచ్చాడు. వచ్చి అందరినీ పిలిచి చెప్పాడనమాట. చిన్న ఊళ్ళల్లో చూడండి, ఏదన్నా అయితే అందరినీ పిలిచేసి అందరూ ఒకచోట గుమిగూడిపోయి మాట్లాడుతూ ఉంటారు. అలాగా పిలిచేసరికి వెంకట్ అంట దెయ్యమయ్యాడంట, రాత్రి చెట్టు మీద ఉన్నాడంట, ఇతన్నేమో పెళ్ళాం బిడ్డల కోసం డబ్బులు అడిగాడంట, ఇతనేమో భయపడ్డాడంట అని ఇలా మొత్తం చెప్తూ ఉండేసరికి వాళ్ళ నుంచి ఒకళ్ళు అన్నారు, అరే అయితే ఇతని దగ్గర పోయిన డబ్బులు కాస్త వెంకట్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయేమో అని చెప్పి వెళ్ళి ఆ పద్మావతిను సంకట్ ఉన్న ఇల్లంతా వెతికేసి వచ్చారనమాట. సో ఎక్కడా డబ్బులు లేవు. పద్మావతి చాలా బాధపడింది. ఇదేంటి, వెంకట్ చాలా మంచివాడు, దెయ్యం అవ్వడం ఏంటి, ఇలా వేరే వాళ్ళని భయపెట్టడం ఏంటి అని బాధపడింది అనమాట. అయితే మళ్ళీ ఇంకోసారి కూడా ఇలాగే జరిగింది. ఎవరో పెళ్ళికెళ్ళి వస్తూ ఉంటే కాస్త సాయంత్రం చీకటి పడే టైంకి లేటుగా భార్యాభర్త ఇద్దరు వస్తూ ఉంటే ఇలాగే మళ్ళీ చెట్టు మీద నుంచి, నేను వెంకట్ని, నేను దెయ్యాన్ని, నా భార్య బిడ్డ కోసం మీ దగ్గర ఇవన్నీ ఇచ్చేయండి అంటే పాపం ఆ లేడీ ఏమో కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ హస్బెండ్ ఏమో పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వచ్చి కొంచెం దూరం వచ్చిన తర్వాత అతను కూడా పడిపోయాడు అనమాట. భయం అనమాట. ముందు హార్ట్ బీట్ పెరిగిపోతుంది కదా భయపడేసరికి, ఇంకా వాళ్ళకి ఆలోచించే శక్తి ఏమీ ఉండదన్నమాట. పైగా ఈ దెయ్యం ఎలాగా ఇలా వైట్ డ్రెస్ వేసుకుని చెట్టు మీద నుంచి ఇలా బొంగురు గొంతుతోటి అలా మాట్లాడుతూ ఉండేసరికి అందరికీ భయం. ఇంకా ఈవినింగ్ అయితే చాలా రోడ్లో ఎవరు వెళ్ళొద్దని. పైగా ఏంటి, అందరూ పద్మావతి వాళ్ళ ఇంటికి వచ్చి, మీ వెంకట్ ఇట్లా దెయ్యం అయిపోయాడు, మీకోసమే డబ్బులు తీసుకున్నాడంట,
ఏది అని చెప్పి మళ్ళీ రెండోసారి కూడా వెతికారు ఇల్లు. వెతకడమే కాకుండా ఇంక మీరు ఈ ఊళ్ళోంచి వెళ్ళిపోండి, ఇలా మమ్మల్ని సతాయించేమాటైతే వద్దు, మా పక్క ఊరికి ఈ ఊరికి రాకపోకలు లేకుండా అందరూ భయపడిపోయి ఏంటిది మా పరిస్థితి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ దెయ్యం కూడా పోతుంది అనేసరికి పాపం పద్మావతి చాలా బాధపడిందనమాట. సంకటును వాళ్ళ అమ్మ ఇద్దరు ఏమన్నారంటే, ఈ ఊరి వాళ్ళతోటి మాకు ఒక్క వారం రోజులు టైం ఇవ్వండి, మేము తప్పకుండా వెళ్ళిపోతాం ఈ ఊర్లోంచి, మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టము, మా వెంకట్ తరపున మేము సారీ చెప్తున్నాము, చూస్తాము, ఒక్క 1 వీక్ అని అడిగారనమాట. అడిగేసరికి ఊళ్ళో వాళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, పోన్లే ఒక్క వారం రోజులు అంటున్నారు, సరే కానీ ఉండండి అని చెప్పేసి వదిలేశారు. అయితే ఈ పద్మావతిను సంకట ఏం చేశారు, ఇద్దరు కూడా ప్రతిరోజు వెళ్ళి ఆ వెంకట్ని ఎక్కడైతే సమాధి చేశారో, ఏ చెట్టు కింద అయితే జనాలు భయపడుతున్నారో, ఏ చెట్టు మీద అయితే దెయ్యం ఉంది అని చెప్పి అనుకుంటున్నారో ఆ దగ్గరలోకి వెళ్ళి దాక్కోవడం మొదలుపెట్టారనమాట. అయితే ఫస్ట్ డే ఏమీ జరగలేదు, సెకండ్ డే ఏమీ జరగలేదు, థర్డ్ డే వీళ్ళు వెళ్ళడం కొంచెం లేట్ అయ్యేసరికి ఆ చెట్టు మీద నుంచి ఎవరిదో వాయిస్ వినబడుతోంది. ఏమని, నేను వెంకట్ని, నా భార్య బిడ్డల కోసం నేను కష్టపడుతున్నాను, నేను దెయ్యాన్ని అని చెప్పి వాయిస్ వినబడుతూ ఉంటే పక్క ఊరి నుంచి తెలియని అబ్బాయి ఎవరో లేట్ అవర్లో వస్తూ ఉన్నాడనమాట. అతను గజగజ ఉనికిపోతున్నాడు పాపం దెయ్యం అని చెప్పి. ఈ సంకట్ వెంటనే ఏం చేశాడు, ఊళ్ళోకి వెళ్ళి జనాల్ని పిలుచుకొస్తాను అన్నాడు. అనేసరికి వాళ్ళ అమ్మ ఏమంది, ఆగాగు, ఇలా కాదు, మనని నిరూపించుకుందాము అని చెప్పేసి అప్పటికి కామ్గా ఊరుకున్నారు. ఈ పక్క ఊరు అబ్బాయి మళ్ళీ ఇదే గొడవ జరిగిందనమాట. మళ్ళీ అతను కళ్ళు తిరిగి పడిపోవడం, భయం వేసి మళ్ళీ ఊళ్ళో వాళ్ళందరూ పద్మావతి వాళ్ళ ఇంటికి వచ్చి, ఇదేంటి మళ్ళీ వెంకట్ ఇలాగే చేస్తున్నాడు, మరి మీరు అడిగిన గడువు కంటే ముందే గొడవ జరిగింది, మీరు ఈ ఊళ్ళోంచి వెళ్ళిపోండి ముందు అని బాగా గొడవ చేశారనమాట. ఇంకా పాపం పద్మావతి సంకట్ ఇద్దరు ఏం చేశారు, ఉన్న కొంచెం సామాను సర్దుకుని బయలుదేరిపోయారు. ఊళ్ళో వాళ్ళ అమ్మయ్య ఇంకా మనకి దెయ్యం గొడవ లేదు, వెంకట్ గొడవ లేదు అని చెప్పి సంతోషపడ్డారు. అయితే వీళ్ళిద్దరు వెళ్ళి ఏం చేశారు, ఆ శ్మశానం పక్కనే కొంచెం అవతలకి సామానంతా పెట్టి మళ్ళీ ఎదురు చూడడం మొదలుపెట్టారు. ఇప్పుడు సంకట్ ఏం చేశాడో తెలుసా, నైట్ టైం తను కూడా వైట్ డ్రెస్ వేసుకుని రెడీగా ఉండడం మొదలుపెట్టాడనమాట. 2-3 రోజులు అయ్యేసరికి నిజంగానే ఎవరో, వీళ్ళు దాక్కుని చూస్తున్నారు కదా, ఎవరో వైట్ డ్రెస్ వేసుకుని అలా నడుచుకుంటూ వచ్చి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. ఆ దోవన ఎవరో లేట్ అవర్లో పక్క ఊరు అతను వస్తూ ఉంటే ఇలాగే నేను వెంకట్ని దెయ్యాన్ని అని చెప్పి మొదలు పెట్టేసరికి వెంటనే ఈ సంకట్ ఏం చేశాడు, తను కూడా వైట్ డ్రెస్లో ఉన్నాడు కదా, అలా నడుచుకుంటూ బయటకు వచ్చి, ఏమోయ్ నేను కదా వెంకట్ని, నువ్వు వెంకట్ అంటావేంటి, ఇదిగో నేను చనిపోయి ఇంతకాలమైంది, ఇన్ని రోజులైంది అని చెప్పేసరికి పాపం ఆ చెట్టు మీద నిజంగా వైట్ డ్రెస్ వేసుకుని కూర్చుని జనాలందరినీ మోసం చేస్తున్నాడు చూసారా, వాడు భయపడిపోయి ధబీమని కింద పడిపోయాడు చెట్టు మీద నుంచి. వెంటనే ఆ పక్క ఊరబ్బాయి వణకడం మానేసి పట్టుకున్నాడు గబుక్కుని. వెంటనే ఇదంతా జరుగుతూ ఉంటేనేమో పద్మావతి ఏం చేసింది, ఊళ్ళోకి వెళ్ళి అందరినీ పిలుచుకొచ్చింది అనమాట. పిలుచుకొచ్చేసరికి ఇంకా అందరూ పట్టుకొని ఆ దెయ్యం అని చెప్పి అందరినీ మోసం చేసిన అబ్బాయిని బాగా తన్ని తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పారు. అయితే పిల్లలు సంకట్ సేమ్ వాళ్ళ నాన్నలాగా ఉండేసరికి, కొంచెం నడక కానీ మాట కానీ అన్నీ ఉండేసరికి నిజంగా అసలు మోసం చేస్తున్న దెయ్యం అని చెప్పి మోసం చేస్తున్నాడే వాడు భయపడిపోయాడనమాట. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు సంకట్ని, పద్మావతిని. అయ్యో మాకు వెంకట్ మంచివాడని తెలుసు, అలాంటివి ఏది జరగదని తెలుసు, సంకట్ కూడా భలే మోసగాడిని, తన మోసంతోనే పట్టుకున్నాడు, మీరు చక్కగా మా ఊళ్ళోనే ఉండండి, అందరం కలిసిమెలిసి హాయిగా ఉందాము అన్నారు. ఇంకెప్పుడు ఎవరికి ఏ దెయ్యము కనపడలేదన్నమాట. సో పిల్లలు, కొంచెం తెలివి కొంచెం ఆలోచన తోటి పద్మావతి సంకట్ వాళ్ళ మీద పడ్డ నిందని పోగొట్టుకున్నారు.
మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ కన్నలు.